రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. రైల్వేలో మనకి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. అలాగే చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. అప్లై లింక్ అనేది నేను వీడియో లాస్ట్ లో రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తున్నానండి. సో ఎవరైతే ఈ రైల్వేలో జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఒక్కసారి వీడియో పూర్తిగా చూసి డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకి 4098 జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు రైల్వే జేఈ రిక్రూట్మెంట్ 2026గా వచ్చేసింది అనమాట. సో ఇందులో మనకి వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఇచ్చారనమాట. 1-2 కాదండి, మొత్తం కూడా 4000+ వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు. సో ఈ రైల్వే శాఖ నుంచి మనకి వివిధ రకాల పోస్టులు అయితే విడుదలైనాయి అనమాట. సో అవేమేమిటి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూసేద్దాం. అలాగే దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 14th నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 13th వరకు కూడా టైం ఇచ్చారనమాట. సో మనకి నోటిఫికేషన్ ఇచ్చిన వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33 years లోపు ఉండాలండి. అండ్ మంత్లీ సాలరీ వచ్చేసరికి 35,400 వరకు కూడా ఫర్ మంత్లీ సాలరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సిబిటి ఎగ్జామ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే క్లియర్ గా చూపిస్తాను. అలాగే వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో ఎవరైతే ఈ జాబ్ కి అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. సో వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఒకవేళ చూడడం రాకపోతే కనుక ఒక్కసారి వీడియోపై ట్యాప్ చేసి వ్యూ ప్రోడక్ట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసిన బుక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఏజ్ లిమిట్ మనకి 18 to 33 years కదా. సో అది కూడా January 1st, 2026 నాటికి ఆ ఏజ్ లిమిట్ అనేది మీకు మ్యాచ్ అవ్వాలన్నమాట. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST కేటగిరీస్ వాళ్ళకి +5 years, అంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ 33 వరకు ఇచ్చారు కదా, ఈ కేటగిరీస్ వాళ్ళకి +5 years అంటే 38 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి అయితే +3 years అనమాట, అంటే 36 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు కూడా వర్తిస్తుందండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. ఇంజనీరింగ్ అంటే జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకు ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years డిప్లొమో లేదా 4 years బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. టోటల్ వేకెన్సీస్ మనకి 4000+ కదా. సో ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సివిల్లో 1654 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మెకానికల్లో 1213 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్లో 614 అనమాట. నెక్స్ట్ స్టోర్స్లో 314 అండ్ ఫైనల్గా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో 303 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే 4098 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మంత్లీ సాలరీ మనకి 35,400 వరకు ఉంటుంది కదండి. సో దాంతోపాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సంస్థ నుంచి రావడం అయితే జరిగింది కాబట్టి 35,400 సాలరీతో పాటు ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి అనమాట. అంటే HRA DA ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆగస్ట్ 14th స్టార్ట్ అవుద్ది అనమాట. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 13th వరకు కూడా టైం ఉంటుంది, అంటే 1 month వరకు కూడా టైం ఇచ్చారు. సో అలానే అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఆగస్ట్ 14th నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లేదంటే అప్లై ప్రాసెస్ లైవ్ లో కావాలంటే అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేసేయండి. సో ఆ రోజు నాటికి మళ్ళీ వీడియో మన ఛానల్లో షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు సిబిటి ఎగ్జామ్లో ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూద్దామండి. ఈ సిబిటి అనేది మనకి 2 partsగా డివైడ్ చేస్తారనమాట. CBT 1, CBT 2. ఫస్ట్ CBT 1లో 100 questions అయితే ఉంటుంది ఎగ్జామ్. 100 marks అయితే ఎగ్జామ్ ఉంటుంది. అందులో సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ గురించి సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ కూడా చూద్దామండి. అండ్ నెక్స్ట్ CBT ఎగ్జామ్లో 150 questions 150 marks అయితే ఉంటుంది. అందులో సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ అబిలిటీస్. ఈ సబ్జెక్ట్ పై ఉంటుందన్నమాట టెస్ట్ వచ్చేసరికి. అయితే ఇప్పుడు CBT 1లో సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. మొత్తం 4 సబ్జెక్ట్స్. ఫస్ట్ సబ్జెక్ట్ చూడండి, మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్.
నంబర్ సిస్టమ్, బోర్డ్మస్ అండ్ డిసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రాపరేషన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్ అంటే మ్యాథమెటికల్లో ఉన్న బేసిక్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ టాపిక్స్ చూడండి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ గురించి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్ గురించి, ఏజ్ క్యాలిక్యులేషన్స్ గురించి, క్యాలెండర్ అండ్ క్లాక్, ఈ టాపిక్స్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. మ్యాథమెటికల్ సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ సబ్జెక్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో వీటికి సంబంధించిన సిలబస్ టాపిక్స్ చూడండి. ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, సెలోజియం, జంబ్లింగ్ సిస్టమ్, వెన్ డయాగ్రామ్, ఇలా మనకి ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుందండి. వీటన్నిటికి సంబంధించిన ఒక బుక్ అయితే ఉంటుంది. ఆ బుక్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో అలా పోస్ట్ వైజ్ మనకి బుక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అన్ని పోస్టులు అంటే మనకి 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఆ 5 రకాలకి పోస్టులకి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సిలబస్, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, నెక్స్ట్ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి, ఇలా వర్డ్స్, స్పోర్ట్స్ గురించి, జనరల్ సైంటిఫిక్స్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్స్ గురించి ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ జనరల్ సైన్స్లో సిలబస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, వాటిలో ఉండే టాపిక్స్ అయితే ఇవి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫోర్స్ అండ్ మోషన్స్, వర్క్, ఎనర్జీ, పవర్, లైట్ అండ్ సౌండ్, ఫిజిక్స్లో టాపిక్స్ అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీలో టాపిక్స్, నెక్స్ట్ లైఫ్ సైన్స్లో టాపిక్స్ ఇవన్నీ. సో CBT 1కి సంబంధించిన సిలబస్ అండ్ టాపిక్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మ్యాథమెటిక్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఇస్తాడు. నెక్స్ట్ 30 మార్క్స్ అనమాట. ఇందులో నెగిటివ్ మార్క్స్ ఏముండవు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే 100 మార్క్స్కి CBT 1 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ CBT 2 సిలబస్ చూడండి. సబ్జెక్ట్స్ చూసారు కదా, సో ఇందులో మనకి 100 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సబ్జెక్ట్స్ అయితే ఇవే: జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ గురించి, బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇవన్నమాట సబ్జెక్ట్స్. ఇందులో ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసేద్దాం. సో ఇందులో సెక్షన్స్ వైజ్ కూడా ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ అనమాట. నెక్స్ట్ బేసిక్ అండ్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్. నెక్స్ట్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్కి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్కి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. నెక్స్ట్ టెక్నికల్ అబిలిటీస్కి 100 క్వశ్చన్స్ అనమాట. ఇలా ఓవరాల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అండి. CBT 2 ఎగ్జామ్ అనమాట, ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూసేద్దాం. RRB అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పటి వరకు డీటెయిల్స్ అన్ని కూడా చూసారు కదా, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని కూడా చూసారు కదా, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో అక్కడ అప్లై నవ్ అనేది కనిపిస్తుంది. సో వెబ్సైట్ అనేది అఫీషియల్ గా నోటిఫికేషన్ లో చూపిస్తాను, రౌండ్ అప్ చేస్తాను చూడండి. అలాగే డీటెయిల్స్ అన్ని కూడా అనమాట. ఏజ్ లిమిట్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సాలరీ, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు చూసారు కదా అవే. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా ఏ రైల్వేకి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాటికి సంబంధించిన సపరేట్ గా వెబ్సైట్స్ అయితే ఇచ్చేసారనమాట. సో మీరు లొకేషన్ చూసుకుని ఎక్కడైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో వాటికి సంబంధించిన అప్లై లింక్స్ అనమాట ఇవన్నీ కూడా. మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో సెర్చ్ చేయగానే మీకు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. అంటే అప్లై లింక్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే ఇలా కనిపిస్తుంది హోమ్ పేజ్. సైన్ ఇన్ టు యువర్ RRB అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్ అవ్వాలన్నమాట. ముందుగా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఆధార్ OTP, అంటే మీకు ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ కి OTP అయితే వస్తుందండి. సో OTP ఎంటర్ చేసిన తర్వాత ఐ ఆమ్ నాట్ ఏ రాబర్ట్ అని క్లిక్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిట్లో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేయండి.